హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఈజీ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ అయితే చూపిస్తామండి. మనము వాటర్లో సాజీరా, కొంచెం కసూరి మేతి, మసాలా దినుసులు, ఇలాచి, లవంగ, పట్టా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యాన్ని, బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 4 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నామండి. కొంచెం ఇందులో సాల్ట్ వేసి తర్వాత పొట్టు తీసి ఒక 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. బాగా ఉడికిపోతాయి ఎగ్స్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. అందులో రైస్ వేసేసి మనము హాఫ్ బాయిల్ చేసి తర్వాత మళ్ళీ దమ్ ఇద్దామండి. ఇప్పుడు ఎగ్స్ని అయితే పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకున్నాము. దీనికి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక పావు కేజీ అంత పెరుగుని తీసుకొని అందులో ఉప్పు, కారం మరియు కొంచెం మసాలా, గరం మసాలా కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర మరియు బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం వేసి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలండి. బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మనం ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాజీరా అవన్నీ వేసేసుకున్నాక ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి తర్వాత హాఫ్ బాయిల్ అయిన రైస్ని కూడా వేసి దమ్ వేయాలండి. అంతే, ఒక 15 నిమిషాల్లో మనకి ఈ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసాము, ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఆయిల్ వేసి ఇలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి పక్కకు పెట్టుకుందామండి. నెక్స్ట్ కడాయిలో 4 ఎగ్స్ని అయితే వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో గిన్నెలో ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేసి కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. తర్వాత లైట్గా కొన్ని వాటర్ వేసేసి ఈ బాయిల్ అయిన రైస్ని 70% కుక్ అవుతుందండి, అది కూడా వేసేసి ఇందులోనే 2 ఎగ్స్ వేస్తున్నాము. కొంచెం వాటర్ వేసేసి రైస్ని కూడా వేసి దమ్ వేయాలండి. అంతే, తర్వాత దానిపైనుంచి కూడా 2 ఎగ్స్ పెట్టేసి మనం దమ్ ఇద్దాం. ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో మనకైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అంతే, ఒక 15 మినిట్స్ దమ్ ఇవ్వడమే సిమ్లో పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత దమ్ అయినాక మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. Take care. See you soon.